తెలంగాణ అధికార చిహ్నాన్ని మార్చడానికి రేవంత్ సర్కార్ సిద్ధమవటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాంతో పాటు తెలంగాణ రాష్ట్ర గీతానికి ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి సంగీతం అందించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వివాదాస్పదంగా మారింది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే పనిని చేయకుండా సున్నితమైన అంశాలను టచ్ చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు ఓ రేంజ్లో మండిపడుతున్నారు. 2014 జూన్ 2న తెలంగాణ సర్కారు ఏర్పడింది. ఆ సమయంలోనే తెలంగాణ రాజముద్రను అప్పటి కేసీఆర్ ప్రభుత్వం తయారు చేయించింది. కాకతీయ కళా తోరణాన్ని, చార్మినార్లను ఈ చిహ్నంలో పొందుపరిచి చలామణిలోకి తెచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది. రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లైన సందర్భంగా ఏడాది జూన్ 2న దశాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని రేవంత్ సర్కార్ కొన్ని నిర్ణయాలు తీసుకుంది. అవి ఇప్పుడు వివాదాస్పదమవుతున్నాయి. రేవంత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ఒకటి కొత్తగా రాజముద్రను రూపొందించాలనుకోవడం. దీన్నే రాష్ట్ర ప్రభుత్వ చిహ్నమని కూడా అంటారు. ఎంతో సున్నితమైన అంశంలో చేతులు పెట్టిన రేవంత్ సర్కారుపై అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకాలం తెలంగాణ రాష్ట్ర రాజముద్రలో ఉన్న కాకతీయ కళా తోరణాన్ని, చార్మినార్ను తొలగించడం అనేది తుగ్లక్ చర్య అని బీఆర్ఎస్ నేతలు ధ్వజమెత్తుతున్నారు. దీనికి నిరసనగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చార్మినార్ ముందు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. శతాబ్దాలుగా ప్రజల జ్ఞాపకాల్లో భాగమైన చారిత్రాత్మక కట్టడాలను తెలంగాణ రాజముద్ర నుంచి తొలగించాలనుకోవడం అవివేకమని, దీనిపై న్యాయ పోరాటం చేస్తామని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఎవరైతే తెలంగాణ పిల్లల చావులకు 1952 నుంచి 2014 వరకు కారకులో వాళ్ళే ఇవాళ అమరవీరుల గురించి మాట్లాడుతుంటే, మరి బలిదేవతనే వచ్చి ఆ రాజముద్రను ఆవిష్కరిస్తుంటే ప్రజలు ఏమనుకుంటారో అనే సోయి కూడా లేకుండా వారు చేస్తున్న వ్యవహారం ఏదైతుందో దీనికి తప్పకుండా తెలంగాణ సమాజం అన్ని గమనిస్తోంది. తగిన రీతిలో బుద్ధి చెప్తుంది. చార్మినార్ ఉండకూడదంట, కాకతీయ తోరణం ఉండకూడదంట, కానీ రాష్ట్ర గీతంలో మాత్రం రెండూ ఉండాలంట. ఈ రకమైన వైరుధ్యం, ఈ రకమైన ఏదైతే ఆలోచన విధానం ఉందో దీన్ని బట్టే చెప్పొచ్చు. ఈ ముద్రలని ప్రజల గుండెల్లోంచి తొలగించే సత్తా ఎవరికీ లేదు. జనరేషన్స్గా, దశాబ్దాలుగా, శతాబ్దాలుగా ఇవాళ చార్మినార్ యొక్క చరిత్ర మీరు తీసుకుంటే 430 సంవత్సరాల పైచిలకు చరిత్ర ఉన్నది చార్మినార్కి. అలాంటి చార్మినార్ని వాళ్ళ ప్రజల గుండెల్లోంచి ఎవరు తీసేయలేరు. కాకతీయుల గొప్పతనాన్ని కూడా కేవలం రాజముద్రలోంచి కాకతీయ కళాతోరణాన్ని తీసేసినంత మాత్రాన కాకతీయుల గొప్పతనాన్ని కూడా ఎవరు తగ్గించలేరు. రేవంత్ సర్కార్ రూపొందించిన కొత్త రాజముద్రలో 3 సింహాల జాతీయ చిహ్నం, వ్యవసాయానికి ప్రాతినిధ్యం వహించే చిత్రం, అమరవీరుల స్తూపానికి చోటు లభించిందని చెబుతున్నారు. అయితే ఈ కొత్త చిహ్నంలో అమరవీరుల స్తూపాన్ని పెట్టాలనుకోవడం మంచిదే, కానీ తెలంగాణ సాధన కోసం కృషి చేసిన అమరవీరులను స్మరించే హక్కు మాత్రం కాంగ్రెస్కు లేదని బీఆర్ఎస్ నేతలు తెగేసి చెప్తున్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమించిన వారిని 1969లో దారుణంగా కాల్చి చంపింది కాంగ్రెస్ పార్టీ అని వారు గతాన్ని గుర్తు చేస్తున్నారు. తెలంగాణ కోసం ఎవరు ఉద్యమించినా సరే వారిని కాంగ్రెస్ పాలకులు దారుణంగా హింసించారని, అలాంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అమరవీరులపై ప్రేమ వలకబోయడం దారుణమని బీఆర్ఎస్ నేతలు ఫైర్ అవుతున్నారు. ఎందుకంటే ఇలా హత్యలు చేసిన వాళ్ళే ఇలా సంతాపం ప్రకటించినట్టుగా కాంగ్రెస్ పార్టీ అన్ని ఉద్యమాల్లో, అది 69 ఉద్యమైనా, నాల్ముల్కి గో బ్యాక్ ఉద్యమమైనా, తెలంగాణ మలిదశ ఉద్యమమైనా, ప్రతి ఉద్యమంలో కూడా ఆనాడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు వారు చేసినటువంటి నిర్బంధానికి అనేక మంది యువకులు బలైపోయినటువంటి నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. ఇలా నిజానికి అమరవీరులకి వారు జోహార్లు అర్పించేటువంటి నైతిక హక్కు కానీ, అమరవీరులను తలిచే హక్కు కానీ కాంగ్రెస్ పార్టీకి లేదు. కాంగ్రెస్ పార్టీ లేదో కొద్దిమంది కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసిన వాళ్ళు ఉండొచ్చు వ్యక్తులుగా, కానీ ఇలా పార్టీగా కాంగ్రెస్ పార్టీకి ఆ నైతిక హక్కు లేదనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు అనేక హామీలు ఇచ్చిందని, వాటిని నెరవేర్చలేదని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. ముందు వాటిని అమలు చేయాలని, రాజముద్రలో అమరవీరుల స్తూపాన్ని పెట్టి చేతులు దులుపుకోవాలని చూడడం సబబు కాదని కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తుతున్నారు బీఆర్ఎస్ నేతలు. ప్రముఖ కవి అందశ్రీ రచించిన జయ జయ హే గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించింది రేవంత్ సర్కార్. ఈ గీతానికి ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చుతున్నారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ సంగీత దర్శకుడు కీరవాణి తెలంగాణకు చెందిన వ్యక్తి కాదని, తెలంగాణ సంగీత దర్శకుడికి ఆ పనప్పు చెప్పాలంటూ కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో ఈ వివాదం కూడా ఇప్పుడు చిలికి చిలికి గాలివానైనట్లుగా తయారైంది. దీనికి కాంగ్రెస్ నేతలు స్పందిస్తూ, గతంలో బీఆర్ఎస్ నేతలు పలు సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ కళాకారుల సేవల్ని వినియోగించుకున్నారని గుర్తు చేస్తున్నారు. మొత్తం మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వ తాజా నిర్ణయాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సున్నితమైన అంశాలను టచ్ చేయడం మంచిది కాదని, ప్రజల సెంటిమెంట్తో అనవసరంగా ఆడుకుంటున్నారని, ఇది తేనెతుట్టిని కదపడమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రజలకిచ్చిన హామీలపై దృష్టి పెట్టకుండా, జనం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించకుండా, వాటిపై చర్చ జరగకుండా ఉండాలనే ఆలోచనతో రేవంత్ సర్కార్ వివాదాలకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది కాదని సూచిస్తున్నారు.